లేదా? ఎవరు పంపించారు? ఇక్కడ నుండి వచ్చింది ఏమమ్మా? సరే, ఇది చదవవా? నేను ఇవన్నీ ఇచ్చేసి రావాలమ్మా. పేదవాళ్ళతో చదువు. ఉత్తరం ఎవరు పంపించారో ఏంటో, నాకేమో చదువురాదు. ఇప్పుడు దీన్ని ఎవరు చదువుతారు? ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఈ ఉత్తరం చదువా? చదువు అంటే పడదిగా ఏదైనా చెప్పి తప్పించుకోవాలి. ఆంటీ నేను ఆడుకోవాలి, బాయ్ బాయ్. ఈ పిల్లేంటి ఇలా ఉంటుంది? ఇంకెవరు వస్తారో ఏంటో, వాళ్ళతో చదివించాలి. నందికమ్మా, నందిక ఏంటి పిన్ని? ఉత్తరం చదువా? ఉత్తరమా అంటే ఏంటి? ఇదిగో ఇది. ఓ లేచారా? అవును. అమ్మ బాబోయ్, ఇదంతా అడుపులతోనే ఉంది. నాకేమో అదే రావు. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలా. పిన్ని పిన్ని నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చదవలేను. అమ్మో కడుపు నొప్పి, అబ్బో కడుపు నొప్పి. ఈ పిల్ల కూడా ఇలా అవుతుందేంటి? ఇంకెవరైనా వస్తారేమో చూడాలి. అత్త, ఓ అత్త, ఏంటత్త అట్లా బిడిపోయినా బీరకాయలాగా? ఏం లేదు కానీ బిడ్డ, నువ్వు అయినా ఉత్తరం చదవవా? ఉత్తరమా? ఇటీవల చూస్తాను. దీంట్లోనైతే పెద్ద పెద్ద పేరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా? అత్త చదివితే ఏమి ఇస్తావు అత్త? నాకు చాక్లెట్ ఇస్తాను. చదువు. ఇవ్వు. ఇదిగో. ఏంటి ఉత్తరం చదవండి కాక అంటున్నావు? కాకిలాగా చదువుతుంది. దీంట్లోనైతే పెద్ద పెద్ద పేరాలు ఉన్నాయి. నాకైతే రావు. నేను స్కూల్కే పోలే. టీచర్ చెప్పినట్లు రాసుకొని మంచిగా స్కూల్కి వెళ్తే నాకు చదవచ్చే పోలే. నాకెలా చదువు వస్తుంది అట్లా? నేను పోతున్నా, బాయ్ బాయ్ బాయ్. అయ్యో, ఈ పిల్లేంటి ఇలా పోయింది? దేవుడా, ఈ ఉత్తరాన్ని చదివే వాళ్ళని పంపించు తండ్రి. ఎవరైనా వస్తారు. ఇప్పుడు ఎవరితో చదివించాలి నేను? వస్తానే. ఈ ఉత్తరం ఎవరు పంపించారో ఏంటో, ఎక్కడ నుండి వచ్చిందో ఏంటో. అమ్మా ఏమైంది? ఈ ఉత్తరం వచ్చింది నాకు. ఈ ఉత్తరం వచ్చింది. ఇది ఎవరు పంపించారో ఏంటో నాకు అర్థమే కావట్లేదు. నేను చదువుతా. మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, చదవాలి టైంకి. ఇది హైదరాబాద్ నుండి మావు పంపించాడేమో. చెల్లమ్మ, నేను మీ అన్న రాజును. అక్కడ అందరూ బాగున్నారా? ఇక్కడ మేమంతా బాగున్నాము. మొన్న రాఖీలు పంపించినావు కదా, కట్టుకున్నావు. చాలా సంతోషం అనిపించింది. మన ఊర్లో హాస్పిటల్ పక్కన కొరియర్ ఉంది. హాస్పిటల్ అనగానే భయపడతారెందుకు? అక్కడ ఎవరికి ఏం కాలేదు. కొరియర్లో డబ్బులు డెలివరీ అంటే పిల్లలు పుట్టే డెలివరీ కాదే. డెలివరీ అంటే ఇంకొక ఊరి నుండి ఊరికి పంపించే డబ్బులన్నా ఏమన్నా పంపించడమంటే డెలివరీ అంటారు. డబ్బులు డెలివరీ అయ్యాక నాకు ఉత్తరం రాయు. ఇట్లు ప్రేమతో మీ అన్నయ్య. అమ్మ, నా కూతురు ఎంత బాగా చదివిందో, చాలా బాగా చదివింది. మీకంటే నా కూతురే నయం. అయ్యో గంగవ్వ, నా కూతురు చదివింది. మీ కూతురు ఎంత బాగా చదివిందో. అందుకే పిల్లలని బడికి పంపిస్తే బాగుండే కదా. ఇప్పుడైనా తెలిసిందా చదువు విలువ? అవునవును, చదువుకుంటేనే మనందరికీ విలువ ఉంటుంది.
నా బిడ్డని బడికి పంపిస్తాను. మీరు కూడా బడికి వెళ్ళి చక్కగా చదువుకోండి. టీచర్లు చెప్పింది శ్రద్ధగా వినండి. మీ భవిష్యత్తే బాగుంటుంది. సరే సరే అమ్మా. సరే పిన్ని. సరే ఆంటీ. బాయ్.